ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 3ను జారీ చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. అయితే 2020లో సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేయగా గత ప్రభుత్వం ఈ విషయంలో సమీక్ష పిటిషన్ వేయడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. దాంతో గిరిజనులు ఈ జీవో ద్వారా లభించే ప్రయోజనాలను కోల్పోతున్నారన్నారు. జీవో 3 పునరుద్ధరణ న్యాయపరంగా ఉన్న అవకాశాలు, అడ్డంకులపై అధికారులతో సీఎం చర్చించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వారికి మళ్లీ ఆ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా గిరిజనులు సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు సాగాలన్నారు. అయితే అధికారులు సీఎం చంద్రబాబుకు 3 ఆప్షన్లు వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు కొనసాగించడం, గిరిజన జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50% మించకుండా రిజర్వేషన్లు ఇచ్చి హక్కులు కాపాడమని స్పష్టం చేశారు. దానిపై సీఎం స్పందిస్తూ గిరిజనుల హక్కులను పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఏ ఒక్క అవకాశమైనా వదులుకోకుండా న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా, వైద్యం లాంటి రంగాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.